వెల్కమ్ టు ప్రైమ్ 9. పసిఫిక్ మహాసముద్ర గర్భంలో జపాన్ కు దక్షిణంగా కొన్ని వందల మీటర్ల లోతున ప్రకృతి ఒక ఊహించిన అద్భుతాన్ని దాచిపెట్టింది. టోక్యో నగరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక యాక్టివ్ అగ్నిపర్వత ప్రాంతంలో ఇప్పటి వరకు భూగ్రహంపై ఎక్కడా చూడని అతి భారీ విలాసవంతమైన నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు. జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చే హిగాషి అవోగాషిమా హైడ్రోథర్మల్ క్షేత్రంలో జరిగిన ఈ రీసెర్చ్ అంతర్జాతీయ మైనింగ్ రంగాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. సముద్రపు అడుగున నివురు గప్పిన నిప్పులా దాగునే ప్రాంతంలో టన్నుల కొద్ది స్వచ్ఛమైన పసిడి నిక్షేపాలు ఉన్నట్లు తాజా పరిశోధనలు తేల్చాయి. ఈ నిధి విలువ వెలకట్టలేందని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో జపాన్ సముద్ర మార్గంలో దొరికిన ఈ నిధి ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలో ఈ ఆవిష్కరణ ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. ఈ సముద్ర గర్భ నిధి వెనుక ఉన్న సైన్స్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాల నుండి విపరీతమైన వేడితో కూడిన ద్రవాలు భూమి లోపలి పొరల నుండి పైకి తన్నుకొస్తూ ఉంటాయి. ఈ వేడి కెమికల్స్ చుట్టూ ఉండే ఐస్ కోల్డ్ సముద్రపు నీటిని తాకినప్పుడు అక్కడ విచిత్రమైన రసాయన చర్యలు జరుగుతాయి. ఆ రియాక్షన్ వల్ల సముద్రం కింద ఎత్తైన పొగ గొట్టాల వంటి ఆకారాలు, దట్టమైన సల్ఫైడ్ నిక్షేపాలు నిరంతరం ఫామ్ అవుతుంటాయి. ఈ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్ లో రాగి, జింక్, వెండితో పాటు పసిడి సహజంగానే పుట్టుకొస్తుందని సైంటిస్టులకు పాత విషయమే. అయితే ఈ హిగాషి అవోగాషిమా ప్రాంతంలో బయటపడిన నిల్వలు మాత్రం మునుపటి రికార్డులన్నింటినీ బ్రేక్ చేశాయి. ప్రకృతి ల్యాబొరేటరీలో కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మ్యాజిక్ ఇప్పుడు మనుషుల చేతికి చిక్కింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ పబ్లిష్ చేసిన డీటెయిల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధారణంగా గనుల్లో దొరికే గోల్డ్ మనకు మెరిసే రేకులు లేదా రాతి సిరల రూపంలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ దొరికిన నిధి నార్మల్ కంటికే కాదు, కనీసం ట్రెడిషనల్ మైక్రోస్కోప్ కు కూడా దొరకనంత విచిత్రంగా దాగి ఉంది. పైరైట్ అనే ఒక రకమైన ఐరన్ సల్ఫైడ్ ఖనిజం పొరలో ఈ రియల్ గోల్డ్ లాక్ అయిపోయింది. ఈ పైరైట్ ఖనిజం గోల్డ్ కలర్ లో మెరుస్తూ భ్రమ కలిగిస్తుంది కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఫూల్స్ గోల్డ్ లేదా పిచ్చి బంగారం అని పిలుస్తారు. ఆ పిచ్చి బంగారం లోపల నిజమైన అసలు సిసలైన పసిడి దాగుందని సైంటిస్టులు కనిపెట్టారు. దొంగ నోట్ల మధ్య అసలు నోటు దాచినట్లు ఆ ఫూల్స్ గోల్డ్ లోపల అసలైన బంగారం దాగి ఉండడం విశేషం. ఈ సీక్రెట్ నిధిని పట్టుకోవడం సైంటిస్టులకు అంత ఈజీగా సాధ్యం కాలేదు. ల్యాబొరేటరీలో అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ అయిన సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ టూల్స్ ఉపయోగించి ఆ రాతి నమూనాలను అణువణువు స్కాన్ చేశారు. అప్పుడు మాత్రమే ఆ కంటికి కనిపించని నానో గోల్డ్ సీక్రెట్ బయటపడింది. ఇందులో కొంత భాగం ఖనిజం లోపల అతి సూక్ష్మమైన నానో కణాల రూపంలో ఉంటే మరికొంత భాగం పరమాణు స్థాయిలోని పైరైట్ స్ఫటిక నిర్మాణంలో కలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర గర్భ నిక్షేపాలతో పోలిస్తే అత్యధిక బంగారు సాంద్రత ఇక్కడే ఉందని రీసెర్చ్ టీం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. అంటే తక్కువ పరిణామంలోనే ఎక్కువ విలువైన పసిడి దొరికే ఛాన్స్ ఇక్కడ ఉంది. ఇది సైన్స్ సాధించిన అద్భుత విజయంగా చెప్పుకోవచ్చు. ఈ మెగా గోల్డ్ డిస్కవరీ గ్లోబల్ బిజినెస్ మార్కెట్ లో సరికొత్త సంచలనాలకు దారి తీయబోతోంది. ఇప్పటివరకు భూమిపై ఉన్న గనుల నుండే మనం బంగారాన్ని వెలికితీస్తున్నాం. కానీ భవిష్యత్తులో డీప్ సీ మైనింగ్ టెక్నాలజీని రూల్ చేయబోతోంది. ఈ రేర్ గోల్డ్ నిక్షేపాలు జపాన్ ఎకానమీ ఒక పెద్ద బూస్టర్ డోస్ గా మారతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే సముద్ర గర్భంలో మైనింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న ప్రెషర్, అగ్నిపర్వతాల నుండి వచ్చే విపరీతమైన వేడిని తట్టుకుని ఆ నిధిని బయటకు తీయడానికి సరికొత్త రోబోటిక్ టెక్నాలజీని డెవలప్ చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ వెలికితీత కోసం పెద్ద ఎత్తున అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన డిస్కవరీతో జపాన్ సరికొత్త చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో సూపర్ పవర్ గా దిగడానికి ఈ గోల్డ్ రిజర్వ్స్ ఎంతగానో హెల్ప్ అవుతున్నాయి. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సముద్రంలో వేల అడుగుల లోతున ఉన్న ఈ బంగారాన్ని ఎలా సొంతం చేసుకోవాలో జపాన్ ప్లాన్స్ వేస్తోంది. సైన్స్ టెక్నాలజీ కలయికతో అసాధ్యం అనుకున్న ఈ నిధిని శాస్త్రవేత్తలు మన ముందుకు తెచ్చారు. టోక్యో తీరానికి దూరంగా నీలి సముద్రం కింద దాగున్న ఈ బంగారు సామ్రాజ్యం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడమే కాకుండా సరికొత్త మైనింగ్ విప్లవానికి నాంది పలుకబోతోంది. ప్రకృతి దాచిన ఈ బంగారు రహస్యం మానవ మేధస్సుకు ఒక సవాల్, అదే సమయంలో ఒక గొప్ప వరం.